తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకులు మరియు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్లీన్ ఆంధ్ర పిలుపులో భాగంగా జన సైనికులంతా కలిసి ప్రధాన రహదారిపై చెత్తను ఉడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెల్లూరు రోడ్లోని రాయల్ సర్కిల్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పొద్దున్నే ఉదయం పూట మన శివాలయం రోడ్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం 200 చెట్లు నాటడం జరిగింది. అశోక్ నగర్ పెద్ద లైన్లో గత సంవత్సరం చేసిన విధంగానే ఈరోజు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అలాగే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనేందుకు దీన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఉదయం 6 గంటలకు చెట్ల కార్యక్రమము, 8 గంటలకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము, ఇప్పుడు 9 గంటలకు వచ్చేసి రక్తదాన శిబిరం కూడా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనుకూలంగా స్పందిస్తూ బలిజ సంఘం నాయకులు, జనసేన నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జన సైనికులు పార్టీలకు అతీతంగా ప్రతి వర్కౌట్స్లో వచ్చి పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగినది. ఈ బ్లడ్ కార్యక్రమంలో దాదాపు 100 పైచీలకు బ్లడ్ కూడా రావడం కూడా జరిగినది. ఈ కార్యక్రమము ముఖ్యంగా డివి అన్న లాంటి వాళ్ళకు, మన సింగంశెట్టి లాంటి వాళ్ళకు, సురేంద్ర లాంటి వాళ్ళకు, పెరిగంగటయ్య లాంటి వాళ్ళకు వీళ్ళందరికీ నేను జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేమున్నాము, మేము చేస్తాము అని చెప్పి ముంగడికి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం కాకుండా అన్నదానం కూడా చికెను కలర్ రైస్తో కూడా అన్నదానం కూడా చేసి అన్నిటికన్నా మేము పవన్ కళ్యాణ్కు అండుదండుగా మేము ఉంటాము. బల్య సంఘం అనేది ప్రతి కులస్తులకు ఉపయోగపడుతుంది. ప్రతి రంగంలో కూడా ముందుంటూ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో గత రెండు సంవత్సరాల నుంచి డివి అన్న గారు ఎంతో సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ ఎప్పుడు బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల సంఘాలు ఉన్నాయి, కానీ ఇలాంటిగా సంఘం ఎప్పుడు జరగలేదు. అలా చేసుకుంటూ ముంగడు పోతూ జనసేనకు మద్దతుదారులుగా పనిచేస్తూ ముంగడికి పోతున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, నువ్వుల నూనె, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టనుంది. నిన్న శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 4.55 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. తెలంగాణలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఖమ్మం నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా మున్నేరు వాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలకు వరద పోటెత్తడంతో చాలా ఇళ్లు నీట మునిగాయి. ప్రాణాలను అరచేత పట్టుకుని ప్రజలు వరద నుండి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్లిన ఆయన మొదట సూర్యాపేట, ఆ తర్వాత ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ జగన్, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని ఆరోపణ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.